హై వెల్కమ్ బ్యాక్ టు మామిడి వ్లాగ్స్. మేము ఆర్గానిక్ ఫామ్కి వచ్చి వచ్చినాం. ఇక మా తమ్ముడు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుండు. వైబిఎల్ఆర్ వీడి పేరు వెంకటేష్. వీడు వైబిఎల్ఆర్ యూట్యూబ్ ఛానల్ ఉంది. మొగ మోసుకోక ఏం కాదు కానీ వైబిఎల్ఆర్ యూట్యూబ్ ఆర్గానిక్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. వెంకటేష్ వీని పేరు మా తమ్ముడు. అరే ఏమేమి పండిస్తున్నావు చెప్పరా? ఆర్గానిక్ అంటే ప్రస్తుతానికి ఇప్పుడు ప్రస్తుతానికి సొరకాయలు, చిక్కుడు, ఇది కీర దోస, కూరలు, గట్టిగా దోస చెట్లు. ఇది ఆర్గానిక్ తో పండించిన కీర దోస. ఇది దోస చెట్టు ఫ్రెష్, మంచి ఫ్రెష్ ఉంది. ఏంటి ఈ దోశ చెట్ట? కాయలు చూపిస్తా. కీర వేరు దోశ వేరు కదా? కీర వేరు దోస వేరు. దోస అంటే ఇది టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఎక్సలెంట్ టేస్ట్ ఉంది. ఇంకా పోతే కాకర అటు ఉంది. ఈ కాకరనా? అంటే వీటికి అంటే ఏంది ఆల్టర్నేట్ ఏం చల్లుతున్నావు మందులు కాకుండా? దీనికా మన బర్రె పెండ, బెల్లం నీళ్ళు. బెల్లం నీళ్ళ? బెల్లం నీళ్ళు మెయిన్. ఇంకా పోతే ఇలా బుడుమ ఉంటుంది. కొంచెం ముందుకు పోతే ఇది బుడుమ. సో ఇక్కడ దాకా కొంచెం ఇటు చెట్లు తక్కువ ఉంటాయని చెప్పేసి ఇది ఉందా, ఇది బుడుమ. ఈ బుడుమ చెట్లు? బుడుమ చెట్లు ఇట్లా ఇక్కడికి వెళ్ళి అటు మొత్తం ఉంటాయి. నెక్స్ట్ పోతే ఇలా బీర చెట్లు ఉన్నాయి, కాకర చెట్లు. అటు పోతే ఆలుగడ్డ ఉంది. నెక్స్ట్ టమాటా ఉంది, మిర్చి ఉంది. ఇక్కడ క్యాబేజీ ఉంది, క్యారెట్. అక్కడక్కడ కొద్దిగంత బీట్రూట్ కూడా ఉంది. అవి ఇంకా అంత ప్రాపర్గా ఏం లేవు. వంకాయ చెట్లు పెట్టినా ఇంకా చిన్నగానే ఉన్నాయి. అటు టమాటా చెట్లు ఉన్నాయి. మళ్ళీ తీగ టమాటా అటు పెట్టింది. అది ఇంతవరకు ఆర్గానిక్. క్యాప్సికమ్ ఉంది, కాకపోతే చెట్లు పెరగట్లేదు. మళ్ళీ ఇంకా అటు పోతే క్యాలీఫ్లవర్ ఉంది. అందులో కొంచెం క్యాబేజ్ ఉంది, ముల్లంగి, బీట్రూట్. అరే బాగానే పెట్టినావు ఇవన్నీ. అంతే ఇక. అంటే మార్కెట్ ఎట్లా ఎత్తున్నావు మరి? ఇంకా స్టార్ట్ కాలేదు. ఇప్పుడు దీంట్లోనే ఇవన్నీ ఆర్గానికా? అవును. సూపర్ రా, మంచి ఇన్స్పిరేషన్ రా. నువ్వు చాలానే ఉన్నాయి. టేస్ట్ మాత్రం బాగున్నాయి. మన మిగతా వాటికన్నా, మన రసాయనాలు జల్లి పండించిన వాటికన్నా టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి. ఇవైతే డైరెక్ట్ చూద్దామన్న చూసి కొద్ది వచ్చేది తెంపుకొని తింటా ఉంటే మాత్రం సూపర్ ఎక్సలెంట్ ఉంది. మార్కెటింగ్ ఎట్లా వేసుకుంటారో చూడాలి తమ్ముడు. ఏమంటారు రెస్పాన్స్ ఏముందిరా ఆర్గానిక్ అంటే? తక్కువనే. ఇప్పుడే అంటే నమ్ముతలేరా? ఏమంటారు ఆర్గానిక్ అంటే? మనుషులకే మందులు లేకపోతే ఎత్తలేరు. చెట్లు ఏం లేస్తున్నాయి మందులు లేకుండా అంటారు. కంటిన్యూ ఇట్లే నమ్మకం అదే వస్తుంది జనాలలో, మాత్రం అదే నమ్మకం వస్తుంది. కూరల్సింత ఏంటి అది? కూరల్సింత ఇది అలసింతకాయ అంటారు. కూరల్సింత ఇది వైట్ గా రావాలి. సేమ్ మన బొబ్బరి కలర్ వస్తుంది, గ్రీన్. ఎందుకంటే మందులు కొట్టకపోయినందుక, లేకపోతే ఎట్లా అంటే అప్పటి నుంచి స్టార్టింగ్ నుండి బూడిద చల్లినందుకు అట్లా వస్తుందని కొందరు అంటారు. అట్లయితే మొత్తం ఏ చూడు అట్లనే ఉంది. అంటే వీటి మీద బూడిద చల్లుతున్నా పురుగు రాకుండా? పురుగు రాదు, తక్కువ వచ్చినా కూడా అన్ని అవి ఎక్కడ ఎన్నో ఒక చెట్టు కనిపిస్తూ ఉంటాయి. ఒకటే చెట్టుకి ఇప్పుడు ఈ చెట్టుకు బూడిద పడ్డది, ఈ చెట్టుకు బూడిద పడలే, ఈ చెట్టు మీద ఉండయి, ఈ చెట్టు మీదకి వస్తాయి. వచ్చినప్పుడే అవిట్లను చంపారేస్తే అయిపోతుంది అంతే. అంటే ఇప్పుడు ఇది అమ్మడానికి సపరేట్ ఏమైనా మార్కెట్ అంటే ఏదైనా సపరేట్ ఏమైనా స్టాల్ పెట్టుకుంటున్నావా, లేకపోతే మార్కెట్కేనా? లేదు, మార్కెటే ఓన్లీ మార్కెటా? యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది అని చెప్తున్నా ఫస్టే నేను ఈ లొకేషన్కి వస్తున్నా అని అట్లా చెప్తున్నా కానీ తీసుకుంటున్నా. అంటే చూసుడు తక్కువ. అంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు అమ్ముతున్నావు కదా, కొన్ని రోజులైనాక అంటే ఓకే ఆర్గానిక్ ఫార్మింగ్ లా వండించి ఇటుకి తెస్తుండు అని చాలా మందికి తెలిసిపోతుంది. అట్లే రేటా పెడతారు వాళ్ళు. కాకర బయట వాళ్ళు అంగడ్లల్లో పావు కిలో 30, అర్ధ కిలో 50 అట్లా అమ్ముతా ఉన్నారు. నేను 20 పావు కిలో ఇచ్చినా కూడా తీసుకుంటలేరా? నీట్గా రాదు, అంత దొడ్డుగా రావు, చిన్న సన్న పోస్తాయి. మందులు కొడితే మంచిగా వస్తుందా? మందులు కొడితే మందులు పురుగు గిట్ల దాన్ని కొడతారు. మందులు వేస్తే దొడ్డుగా వస్తాయి, కాయ పొడుగు వస్తుంది. నా దాంట్లో అదే ఒక్కొక్కటి మందు వేస్తే దాదాపు ఇంత వస్తుంది, పొడుగు ఇంత దొడ్డుగా వస్తుంది, ఇంత పొడుగు వస్తుంది. ఒకటే కిలో అయితే అట్లాంటివి ఉన్నాయి, చూపిస్తా. అందులో మీకు ఇప్పుడు ఆర్డర్ ఇస్తున్నాం, మంచి టేస్ట్ ఉన్నాయి. మాకు ప్రతిరోజు కీర దోశ నీ ఏవి పడతాయో మాకు సపరేటు
మాకు ఫోన్ చేసినా మెసేజ్ ఇచ్చినా వచ్చి తీసుకొని పోతాం. టేస్ట్ బాగున్నాయి, ఆర్గానిక్. ఓకేనా? వైబిఎల్ఆర్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, దాంట్లో కూడా చూడొచ్చు. కొంచెం ఎవరైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. కింద నంబర్ ఇస్తాము డిస్క్రిప్షన్లో, స్క్రీన్ మీద కూడా పంపిస్తా. మొన్న వదిన చెప్తుంది అంటే ఆర్గానిక్గా పండిస్తుంది కదా, మనం అక్కడ కొనుక్కుందాం అని. మంచిగా అన్న, చాలా మంచి. ఇప్పుడు మందు లేకుండా ఎవరు పండిస్తారు? ఎవరు పండిస్తలేరు. నిజానికి ఇది అసలు మందులు టేస్ట్ ఎలాంటి వేరే మందులు ఉంది. లేకుండా, ఎలాంటి మందులు టేస్ట్ లేకుండా వాడిని appreciate చేయొచ్చు. మంచిగా వస్తుంది. టేస్ట్ మాత్రం మంచిగా ఉంటుంది. చాలా ఉన్నాయి, ఒక 10 రకాలు ఉన్నాయా కూరగాయలు? 15 రకాలు. 15 రకాలు ఉన్నాయా? 15 రకాలు పెట్టినా ఇలా. గ్రేట్ రా. సోర, ఉమ్. చిక్కుడు, ఉమ్. కీరదోస, ఉమ్. సోర, చిక్కుడు, కీరదోస, దోస, కూరల చెంత, కాకర, బీర, బుడుమ, ఆలుగడ్డ, టమాటా, మిర్చి, వంకాయ, క్యాలీఫ్లవర్, బీట్రూట్, క్యారెట్, క్యాప్సికమ్, దగ్గర దగ్గర ఇప్పటికే 16 రకాలండి. అవును, చాలా గ్రేట్ రా. మంచిగా డైరీ వేసిండు, ఆర్గానిక్. తక్కువ వండుతాయి, అంతగానో వండు. ఇప్పుడు వస్తున్నాయి రేట్ కదా. ఎంత ఫిక్స్ చేస్తున్నావు? మొత్తం అన్నిటి కలిసి ఒక రేటా? దాన్ని బట్టి రేటా? రేటు నువ్వు ఫిక్స్ చేయాలి, మార్కెట్ రేట్ కాదు. రేట్ ఫిక్స్ చేయాలి. రేట్ నువ్వు ఫిక్స్ చేయాలి. ఏంటంటే ఎట్లా ఖర్చులు ఎక్కువ అంటే మామూలుగా వాటంతా వాడుతుంది, దిగుబడి రాదు. ఇది అంత దిగుబడి రాదు, తక్కువ వస్తుంది. రేట్ ఎంత ఫిక్స్ చేస్తున్నావు? కిలో మొత్తం టోటల్ అన్ని కిలో దోశ ఇంత, టమాటా ఇంత అనే. కీరదోస బయట వాళ్ళు ఎట్లా అమ్ముతారు అంటే 20 పావు కిలో, అర్ధ కిలో 30, కిలో 50 వాళ్ళు అమ్ముతారు. నేను 40 రూపాయల కిలో అనే తీసుకుంటలేరా? ఎందుకు తీసుకుంటలేరు? అవగాహన లేదు కదా ఆర్గానిక్ మీద. అట్లా కదా. మన దోశ 100 రూపాయల కిలో బయట సిద్దిపేటలో అమ్ముతారు, ఎక్కడ లేదు. నేను అసలు 30 రూపాయలు అర్ధ కిలో వస్తున్నట్టు తీసుకుంటాను. అంటే ఎందుకు తక్కువ తీసుకుంటారు అట్లా? వాళ్ళకి అవగాహన లేదు. అంటే దాని సైజు ఇంకేమైనా వేరే డిఫరెన్స్ ఉంటుంది దాని దీనికి? తీసుకుపోతున్నా, మరీ అంత పెద్ద ఏం కొంటపోతలే. దోసకాయ కూడా చిన్న సైజే తీసుకుపోతున్నా, అంత పెద్ద సైజ్ ఏం కొంటపోతలే. ఇట్లే కంటిన్యూ చేయి, ఏదో ఒక రోజు చాలా మందికి అవేర్నెస్ వస్తుంది, వచ్చి ఈడికే వచ్చి తీసుకుపోయే టైం కూడా వస్తుంది. కంటిన్యూ చేయి. ఇప్పటికైతే ఏం కాదు, ఏం కాదు. అట్లే ఇక స్టార్టింగ్ లేదు కానీ అట్లే ఉంటుంది, కంటిన్యూ చేయి అట్లా. అటు ఇంకా టమాటా చెట్టు గిట్ల ఉంది. ఇటు కూడా పెట్టినావా అన్ని? ఇంకా ఉంటుంది. ఈ టమాటానా? బెండ చెట్లు కూడా ఉన్నట్టు? లేదు, ఇది మొత్తం అవేయాలి. టమాటా చెట్లు, మళ్ళీ కీరదోస, టమాటా కీరదోస మళ్ళీ ఇంట్లో. సోరకాయ చెట్లు ఇవేంటి? లేదా అది తీసేసేటి. ఓకే. మళ్ళీ ఇటు వస్తే ఇక్కడ మిర్చి, ఇక్కడ అటు ముందుకు పోతే క్యాప్సికమ్ ఉంది, కానీ పెరగట్లేదు చక్క. ఓకే. ఇప్పుడు ఇవన్నిటికీ బూడిదే చల్లుతావా? ఇది అంటే బూడిది పురుగు రాకుండా బూడిది. ఇది తీగ టమాటా. సో మళ్ళీ ఇక్కడ కీరదోస చెట్లే. ఇక్కడ మళ్ళీ ఈ చెట్టు ఏంటంటే క్యాప్సికమ్. ఇది క్యాప్సికమా? ఇది క్యాప్సికమ్. ఇటు ముందుకు పోతే వంకాయ, దాని మీద బూడిది చల్లి ఉంటుంది. ఓకే. ఇది వంకాయ. ఇప్పుడు పెండ చల్లినా అంటున్నావు, దేనికి మరి? పెండ చల్లుడు కాదు, డ్రిప్పులు ఇవ్వడానికి. డ్రిప్పులు ఇవ్వడానికి డైరెక్ట్ ఇక డ్రిప్ నుంచి వాడికి వాటర్ లెక్క బయటకు వస్తాయి. చెట్ల మీద అట్లా చూపిస్తాను. ఇట్లా పోదాం. గివి ఇక్కడ ఏం పెట్టినావు? ఇక్కడ అది చూపిస్తా. ఇగో చెట్ల మొదట పెండ నీళ్ళు. ఓకే ఓకే. ఇంకా అటు పోతే క్యాప్సికమ్ ఉంది, సారీ అటు పోతే క్యాలీఫ్లవర్ ఉంది, ఇంకా క్యాబేజ్ ఉంది, ఉల్లంగి గడ్డ, అటు బీట్రూట్ పెట్టిన. మళ్ళీ ఇటు పోతే క్యాబేజీ, క్యారెట్ చూపిస్తా. మార్కెట్ ఎక్కడ తీసుకుపోతున్నవి? ప్రస్తుతానికి అంగడ్లు మొత్తం. అంగడి బెజ్జింగ్కి వరకు వెళ్తా.
ఓకే. నేను నంగడ్లు మొత్తం పోతున్నా. ఉమ్. అంత రెస్పాన్స్ ఏం లేదు, తక్కువ. అది క్యాబేజ్. క్యారెట్, క్యాబేజ్. ఇది క్యాబేజీ. ఇంతవరకు మందు కొట్టింది కానీ వేసింది లేదు దీనికి. ఆహా. కొన్ని చెట్లు ఖరాబ్ అయిపోయినాయి, అంటే పురుగు వచ్చిన కొన్ని ఇట్లా పురుగు వచ్చింది. ఉమ్. ఇప్పుడు ఇది ఉందా, ఉమ్. సో ఇది ఇట్లా ముడుచుకొని లోపల గడ్డ వస్తుంది పైంది కాకుండా. ఓకే. అది ఇక ఈ చెట్టు ఉందా, ఇది చనిపోయినట్టే, ఇది అయిపోయింది, రాదా దానికి? ఇక రాదు. ఓకే. అంటే మందులు కూడా వచ్చినా? మందులు కొడితే ఇవి కూడా చనిపోవు. ఇప్పుడు గిన్నె ఉన్నాయి కదా, ఇందులో ఒక 300 చెట్లు ఉంటాయి, కానీ ఒక 100 కంటే ఎక్కువ కాయి. ఇప్పుడు మందు కొడితే మందులు కొడితే అవన్నీ సేఫ్ ఉంటుండే. ఇగో ఇది వచ్చేసి ఏది మందులు పెట్టినవి కాదు, ఇది క్యారెట్. క్యారెట్. ఇదేమో మనకు ఇది బీట్రూట్. 1 2 3 ఇట్లా ఓకే. చుట్టూ ఇంకా కొన్ని ఉండే, అవన్నీ తీసేసిన. ఉమ్. సో అందులో గోరుచిక్కుడు చెట్లు ఉండే, తీసేసిన. అందులో ఉమ్. ఇంకోటి అంటే లోకల్ టమాటా ఉండే, తీసేసిన. లోకల్ టమాటా ఎందుకు తీసేసిన అంటే అవి ఒకటే రోజులు అమ్మాలి, ఏం లేట్ అయినా ఖరాబ్ అయిపోతాయి. సో ఏమన్నా అంటే మెత్తగా ఉంది అంటారు, ఉమ్. అందుకని చెప్పి అవి కూడా తీసేసిన. ఇంట్లో బీర చెట్లు పెడదామని ఒక ఆలోచన ఉంది, చూద్దాం అలా ఏది పెట్టేది అనేది చెప్తా. ఓకే. ఇలానా? తర్వాత ఇంకట్టు ముందట మిర్చి. వచ్చి కదా, వచ్చి ఎట్లుందిరా టేస్ట్? ఎట్లా? సూపర్ ఎక్సలెంట్. బాగుందా? ఇది నార్మల్ దోశ అంటారు, కిరో దోశ కాదు. కిరో దోశ వేరు, అవును. ఈ దోశ టేస్ట్ మాత్రం బాగుంది. మందు కొడితే ఇప్పుడు మనం మందే తింటున్నట్టు అయితే, మందు తింటున్నట్టేనా? మందు కొట్టింది అయితే మందు తింటున్నట్టే. ఇది మాత్రం న్యాచురల్. వెంకటేష్ని అప్రిషియేట్ చేయాలి, ధైర్యం చేసిండు. బాగానే చేసిండు ధైర్యం. ఓకే. ఇంకేమున్నాయి వెంకటేష్? ఇంట్లో కూడా ఇంకా మిర్చి ఉంటుంది, బీట్రూట్ ఆడౌట్ ఉంది, మళ్ళీ దోశ. ఇదిగో కీర దోశ ఇది, మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంటుంది. సో ఇందులో చనిపోయినట్టుంది చెట్టు ఇక్కడ. సో ఇందులో కూడా చనిపోయింది, ఇవి కొన్ని చనిపోయినాయి, అక్కడక్కడ ఉన్నాయి. సో మళ్ళా ఇంకోటి ఈ లైన్లో ఇక్కడ కీర దోశ ఉంటుంది, ఇంత గ్యాప్, మళ్ళీ ఒకటి గ్యాప్ లైన్. సో ఈ లైన్లో కొత్తిమీర ఉంటుంది, చూడొచ్చు, ఇది కొత్తిమీర. ఇంతమంది ఇక్కడ, మళ్ళీ ఇక్కడ చెట్టుకు గ్యాప్ మధ్యలో ఇక్కడ. సో ఇట్లా ఏమవుతుందంటే 3 పంటలు తీయచ్చు ఇలా. ఒకటి ఏంటంటే కొత్తిమీర వస్తుంది ఈ ల్యాండ్లోనే, ఇంతమందిలో మిర్చి తర్వాత కీర దోశ. కొత్తిమీర ఏంటంటే మనకు నెల పంటలో తీసుకోవచ్చు దీన్ని. దీని తర్వాత మిర్చి ఐటెం పెరగది, చిన్నగానే ఉంటుంది. సో ఇలా కట్టెలు పాతుకొని కీర దోశ పైకి లేపుకోవచ్చు, చెట్ల పైకి, పర్వాలేదు అట్లా. ఎందుకంటే ఇది కాకపోయినా అదన్నా వస్తుంది. నెక్స్ట్ అటు పోతే టమాటా. బాగానే వేసినావు ప్లానింగ్. టమాటా లాస్ట్ టైం బూడిది ఇట్లా పురుగు ఇట్లా ఏం రాకుండా చల్లుతా. ఓకే. కాయలు పట్టినాయి, చెట్లకు అన్నిట్లో కాయలే ఉన్నాయి, చూడొచ్చు. అటు మొత్తం అంత బూడిదేనా? ఇదంతా బూడిది స్టాక్ ఉంది. ఓకే. ఇది వచ్చేసి ఇక్కడ ఇదేమో ఆలుగడ్డ. ఆలుగడ్డనా? ఇది ఆలుగడ్డ నేను ఎప్పుడు చూడలే. చూడు, ఇప్పుడు చూడు. ఆలుగడ్డ చెట్టు గిదా? అవే ఫస్ట్ టైం నేను చూసాడు. కొద్దిగా చూద్దాం, చిన్నగా ఉన్నాయి, అంత పెద్దగా ఏం రాలేవు. ఓకే. అంటే ఈ చెట్టు ఇట్లా ఎండిపోయినట్టయింది ఎందుకు? ఇది అంత ఎందుకంటే చెట్టుకు రోగం మీద పడ్డది. ఓకే. అందుకే తొందరగా చనిపోయింది. గడ్డలు కూడా అంత పెద్దగా కాలేవు, ఇవి చూడొచ్చు. తీసేయాల్సిన టైం ఇది. ఇప్పటికీ దాదాపు 15 రోజులు, అంటే దగ్గర 2 నెలలు అవుతుంది. గడ్డలు అంతే ఉన్నాయి, పెద్దగా లేవు. ఒక్కో జాల కొంచెం పెద్దగా ఉన్నాయి, కొన్ని జాల లేవు. సో ఇప్పటికైతే నేను పెట్టిన ఇవి ఇన్ని రకాలు అయితే పండిస్తూ ఉన్నా. ఇప్పుడు ఆర్గానిక్లో మెయిన్ ప్రాబ్లం ఇదే. సో కొంచెం తక్కువ వండుతాయి, కొంచెం సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తే నాకు పంట ఎక్కువ రాకపోయినా సరే దిగుబడి తక్కువనే వస్తుంది. కాబట్టి కొంచెం మీరే అర్థం చేసుకొని కొంచెం రేటు పెడితే
బాగుంటుంది, హెల్త్కి సంబంధించింది కాబట్టి. సో మందులు కూడా అమ్మేటివే కొంచెం ఎక్కువ రేట్ అమ్ముతా ఉన్నారు. సో కొంచెం సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తే. అలాగే ప్లీజ్ ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో షేర్ చేయండి, కొంచెం అవేర్నెస్ కల్పించండి. సో ఇంకొక నలుగురు ముందుకు రావాలి ఆర్గానిక్ పండియడానికి. సో రిస్క్ ఉంటుంది, పంట పండుతుంది. కాకపోతే ఏంటంటే ఇది సేంద్రియ పద్ధతిలో కొంచెం చేస్తే మీరు మందులు కొట్టి ఎలాగైతే దిగుబడి చేస్తారో అందులో ఒక 75% అయితే వస్తుంది. ఇది ఒక 25% లాస్ అయితే అవుతాను. కొంచెం రేటు అర్థం చేసుకొని పెట్టాలి కొనేవాళ్ళు. సో అందరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. జై జవాన్, జై కిసాన్. ఈ వైబిఎల్ఆర్ ఛానల్ కూడా దాంట్లో వీడియోస్ ఉన్నాయి. ఫార్మింగ్ ఎట్లా చేస్తుండే అనేది మొత్తం ఉంటుంది దీంట్లో. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. కింద నంబర్ కూడా వెంకటేష్ నంబర్ కూడా ఇస్తా. ఎవరైనా ఆర్గానిక్ ఫామ్ అంటే ఆర్గానిక్ పండించిన ఏమైనా కూరగాయలు అవి ఉంటే మీరు కాల్ చేయొచ్చు, కాల్ చేసి చెప్పచ్చు. ఓకే అండి. ఓకే, ఇదండి ఈరోజుకి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.